అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం పట్టుకుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. 48 గంటల గడువు ముగియడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడిస్తారన్న భయంతో అప్రమత్తమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు, చెక్పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ ఏంటి, అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ స్పష్టంగా తగులుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా ఆయన తల్లి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసభ్యంగా, అనుచితంగా మాట్లాడిన ఆ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఆయనను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని స్పష్టంగా అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే 48 గంటల పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గడువుగా ఇచ్చారు. అయితే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఈ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పకపోవడంతో ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిఘా వర్గాల సమాచారం మేరకు, అదేవిధంగా పూర్తి స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదలికలను అంచనా వేసిన పోలీసులు ఒకసారిగా అనంతపురం నగరంలోని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో మోడించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారిని పామిడి, గుత్తి ఆ ప్రాంతాల్లో హైవేలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. వెహికల్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెహికల్స్ ని అడ్డుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ముందుకు కదలలేకుండా చెక్ పోస్టులు పెట్టినారు, బ్యారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా అనంతపురం నగరంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా పోలీసులకు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వాగ్వాదం చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అనంతపురంలో కనిపిస్తోంది. ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాల్సింది. ఆయన్ను ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్. రైట్ శివారెడ్డి.